హైదరాబాద్లోని తుక్కుగూడలో నేడు కాంగ్రెస్ జైత్రయాత్ర సభ నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన రావి ప్రాంగణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ముఖ్య నాయకులు హాజరవ్వనున్నారు. 60 ఎకరాల్లో సభా ప్రాంగణం, 300 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్లు ఏర్పాటు చేశారు. శాసనసభ ఎన్నికలకు గెలుపునిచ్చిన తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్కు సెంటిమెంట్గా పార్టీ నాయకులు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు తెలుగులో మేనిఫెస్టో నేడు ఇక్కడే విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని తుక్కుగూడలో నేడు కాంగ్రెస్ జైత్రయాత్ర సభ నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ముఖ్య నాయకులు హాజరవ్వనున్నారు. 60 ఎకరాల్లో సభా ప్రాంగణం, 300 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ను ఏర్పాటు చేశారు. శాసనసభ ఎన్నికలకు గెలుపునిచ్చిన తుక్కుగూడ వేదిక కాంగ్రెస్కు సెంటిమెంట్గా పార్టీ నాయకులు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు తెలుగులో మేనిఫెస్టో నేడు ఇక్కడే విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కాంగ్రెస్ సంబంధించిన భారీ బహిరంగ సభ ఈరోజు తుక్కుగూడలో జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ముఖ్య నేతలందరూ హాజరవుతారు. అయితే ఈ బహిరంగ సభ పేరు ఏదైతే తుక్కుగూడ నిర్వహించే బహిరంగ సభ పేరు జనజాతర అని పేరు పెట్టారు. అదేవిధంగా ఆ సభ ప్రాంగణాన్ని రాజీవ్ ప్రాంగణంగా నామకరణం చేసిన పరిస్థితి. అంటే మొత్తంగా ఏదైతే 10 లక్షల మంది ఈ సభకు రావడానికి కసరత్తు చేశారో, అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా నుండి 1 లక్ష మంది హాజరయ్యే విధంగా కూడా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పక్కన అయితే సాయంత్రం ఈ సభ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సభ జరుగుతుంది, జనజాతర సభ. ఈ సభ ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు పోతుందని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడే తుక్కుగూడలోనే సెప్టెంబర్ 15న ఈ సభ నిర్వహించారు. అయితే ఈ సభల ద్వారా కూడా సోనియా గాంధీ 6 గ్యారెంటీలకు సంబంధించిన ఏదైతే హామీలను ఇక్కడే విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరీ అదే సెంటిమెంట్ తోటి అంటే ఆ సందర్భంగా సభ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా విజయవంతంగా హామీలు నెరవేరుస్తున్న పరిస్థితి. అదే సెంటిమెంట్ తో ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ సభ నిర్వహిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ సభ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. సెంటిమెంట్ గా కాంగ్రెస్ భావిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా భారీగా జనసమీకరణ 10 లక్షల మంది జనసమీకరణ అంటే చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు ఏదైతే ఇక్కడ దాదాపు అంటే 360 ఎకరాల్లో సభ ప్రాంగణం, అదేవిధంగా 300 ఎకరాల్లో ఈ సంబంధించిన వాహనాల పార్కింగ్ సంబంధించి ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితుంది. అదేవిధంగా అక్కడ ఈ సభా వేదిక ద్వారా కూడా ఏదైతే నిన్న విడుదల చేసినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి దేశవ్యాప్తంగా విడుదల చేసిన మేనిఫెస్టోకి సంబంధించి తెలుగులో ఇక్కడ విడుదల చేస్తారు. అదేవిధంగా ఈ సభ ద్వారా ప్రజలకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో గెలవడంతో పాటు అదేవిధంగా దేశవ్యాప్తంగా గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన నేపథ్యంలో కూడా ఈ సభను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా ఈ లోక్సభ ఎన్నికల కంటే ముందు షెడ్యూల్ వచ్చాక మొదటి సభ కూడా కాంగ్రెస్ అని చెప్పొచ్చు ఈ సభ. అంటే మొత్తంగా ఈ సభకు మాత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, కాంగ్రెస్ కి ఉపయోగపడుతుందని కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ సభని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ సభ నిర్వహించాలని కూడా విజయవంతం చేయాలంటూ కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహించి ఆ క్యాడర్కి అది దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఆనంద్. శ్రీనివాస్, ఈ యొక్క మీటింగ్కి సంబంధించి చూస్తే ఎవరెవరు అగ్రనేతలు హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది? అంటే ఈ సభకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా
ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా హాజరవుతారని కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయిలో పాంచన్యాయ పేరుతో కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ పాంచన్యాయ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది. అదేవిధంగా మరొక వైపు ఇటు కర్ణాటక, తెలంగాణలో కూడా ఈ 6 గ్యారెంటీల అమలుతో కూడా హామీలతో అధికారంలోకి వచ్చింది, అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి గతంలో ఇక్కడ సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 15 కూడా ఈ తుక్కుగూడలో సభ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ సోనియా గాంధీ కూడా హాజరైన పరిస్థితి, సోనియా గాంధీ అగ్రనేతలంతా హాజరైన పరిస్థితి. అదే ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఈ అగ్రనేతలందరూ రావడంతో పాటు ఈ తెలుగులో మేనిఫెస్టోని విడుదల చేయడం, అదేవిధంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలని కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది నేపథ్యంలో కూడా అగ్ర నేతలందరూ హాజరవుతారని చెప్తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్.